శ్రీకృష్ణ శరణం మమ. ఆయాతి నాగదార కదంబం. కాళీయుని యొక్క పత్నులైనటువంటి సమూహమంతా కూడా కృష్ణ పరమాత్మ వద్దకు వస్తూ ఉన్నది ఆ విశాలమైనటువంటి ఆ మడుగు నుండి. ఇక్కడ ఈ సమయంలో వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఆ సర్పం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేదాన్ని భాగవతం చిత్రిస్తూ చూపిస్తున్నది. మహావేగము కలిగినటువంటి ఆ పడగల మీద స్వామి నాట్యం చేస్తుంటే ఆ పడగలలోంచి రక్తము మాంసము వెలుగ్రక్కుతున్నాడు ఆ సర్పరాజు. పైగా మనస్సులో అనుకుంటున్నట్ట, అసలు నా యొక్క విషానికి దేవతలు కూడా నిలబడలేరే, అలాంటిది ఇంత ఆశ్చర్యకరంగా నన్ను విసిరికొట్టి అవలీలగా నా నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నాడే పిల్లవాడు, ఎంత ఘటికడో అని ఒక్కసారిగా ఈయన సర్వభూత కారణుడైన పరమ పురుషుడు అని తెలుసుకుని అతన్నే శరణు వేడి మనస్సులో మౌనంగా భరిస్తున్నాడు ఆ సర్పరాజు. అప్పుడు ఈ నాగదారలు అనగా నాగపత్నులు స్వామిని చూసి కీర్తిస్తున్నారు. ఫణేషు తస్య నృత్యంతం క్షీణశక్తేర్ముహుర్ముహు భర్తృభిక్షాం ప్రార్థయంత్యో నాగపత్నియో జగుర్హరిం. ఇంతవరకు స్వామి పడగల మీద నాట్యం చేయడం చేత మాటి మాటికి శక్తి క్రమక్రమంగా క్షీణించిపోయింది ఆ సర్పరాజుకి. అందుకే క్షీణశక్తేర్ముహుర్ముహు. ముహుర్ముహు అంటే మాటి మాటికి అని అర్థం. క్షీణశక్తే, క్షీణించిన శక్తి కలిగినటువంటి ఆ సర్పరాజును చూసి పతిభిక్షని ప్రసాదించమని నాగపత్నులు కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నారు. ఆ కీర్తన ఇక్కడ తరంగముగా చెప్పబడుతున్నది. ఈ కీర్తన ఆ పత్నులు పతిభిక్ష పెట్టమని అడుగుతున్నటువంటి కీర్తన. భాగవతంలో చెప్పిన రమ్యమైన భావాలన్నీ ఇక్కడ కీర్తనలో ఒదిగిపోయాయి. దేవకురు శిక్షాం దేహి పతిభిక్షాం దీన పరిపాలనాయ స్వీకురు దీక్షాం దేవకురు శిక్షాం దేహి పతిభిక్షాం. స్వామి నువ్వు శిక్షించు కాదను, కానీ మాకు పతిభిక్షను ప్రసాదించు. ఇక్కడ కురు శిక్షాం అనే మాటకి దండించు అని అర్థం. ఎందుకంటే ప్రభువైన వాడు గురువైన వాడు దండిస్తాడు. భగవంతుడు శిక్షించడం కూడా రక్షణలో భాగమే. అందుకు ఇక్కడ నువ్వు శిక్షించు, నీ యొక్క స్వభావం అది, కానీ అదే సమయంలో మాకు పతిభిక్షనిచ్చి రక్షించు. పైగా దీన పరిపాలన కోసం దీక్షని స్వీకరించు అన్నారు. అంటే పట్టుదల పట్టు, దీనుల మీద మమ్మల్ని పరిపాలించడానికే నిర్ణయించుకో స్వామి, మా పతిభిక్ష పెట్టు. అంతేకాదు శిక్షించు కూడా. ఇంతవరకు శిక్షించావు, ఇప్పుడు మమ్మల్ని రక్షించు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ భావంలో మూలంలో కూడా ఏం కనబడతాయంటే శిక్షించడం నీ యొక్క స్వభావం. ఎందుకంటే క్రూరాత్ముల దండింపక ధారునిపై నవతరించి తనరెడి నీకు ఈ క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధుగుణము గుణాఢ్య. ఇక్కడ కృష్ణలీల వ్యాఖ్యానంగా ఈ మాట చెప్పవచ్చు. నాగపత్నులే స్వయంగా చెప్తున్నారు, క్రూరాత్ముని దండించడానికే నువ్వు అవతరిస్తావు భూమి మీదకి. అందులో భాగంగానే క్రూరాత్ముడైన మా పతిని ఇప్పుడు నువ్వు శిక్షించావు. ఇది నీకు మాత్రం క్రూరత్వం కింద చెప్పబడదు, ఇది సాధుగుణమే. నువ్వు ఈ విధంగా విషము నోటిలో కలిగినటువంటి ఉగ్రులైన సర్పజాతిని నిగ్రహించుట అనుగ్రహమే. ఎందుకంటే నీ యొక్క ఆ నిగ్రహణం వల్ల ఇతడు లోపల ఉన్న విషయమంతా బయటకు వచ్చేస్తుంది కనుక విషరహితుడిగా చేస్తున్నాం. పైగా సనక సనందాది యోగులు అనేక యుగాలు తపస్సు చేసిన దర్శనం కాని నీ పాదాలు ఇతడి నెత్తి మీద వాటంతటవి స్పర్శకు నోచుకున్నాయంటే ఇతడు ఎంత ధన్యుడు. ఇతర పడగలు నీ పాదస్పర్శకు నోచుకున్నాయంటే ఎన్ని తపస్సులు చేశాడో. యోగుల కంటే గొప్పవాడు మా ఆయన. ఎట్టి తపంబు చేసెనకో ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈ పని పూర్వభవంబు నందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించెదవి ఫణీంద్రుపై తలలెక్కి నటించెదవు ఈ ఫణీంద్రుపై ఎట్టి తపంబు చేసెనకు ఎట్టి సుకర్మములు ఆచరించెను. గత జన్మల్లో ఎలాంటి గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడో, ఎలాంటి తపస్సులు చేశాడో, సత్యవచస్సు మొదలైన ధర్మాలు ఎన్ని ఆచరించాడో వాటన్నిటి ఫలంగానే మహామహాయోగులకు కనబడ్డానికి కూడా సాధ్యం కాని నువ్వు స్వయంగా వచ్చి నీ పాదాలను తాకించేవు. నీ యొక్క ఆ దివ్యమైన పాద రేణువులు దొరకడమే కష్టము. అలాంటిది ఆ పాదధూళి అంటుకుపోయేలాగా ఇంతసేపు విడిచిపెట్టకుండా ఆ పాదములి తలలన్నిటా కూడా తాండవించాయి. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకన సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచే ఇది నేమంబేమియున్ లేక ఈ అహి నీ పాదయుగాహితిన్ బడసనేడత్యద్భుతంబు ఈశ్వరా అత్యద్భుతం ఈశ్వర. అసలు లక్ష్మీదేవి నీ పాదములు తాకి ఆ స్పర్శ చేయడం కోసం
అనేకమైన తపస్సులు చేసింది. ఎన్నో తపస్సులు చేస్తే గాని లక్ష్మీదేవికి నీ పాద ధూళి లభించలేదు, పాదములు స్పర్శించే భాగ్యం లభించలేదు. అలాంటిది ఏ తపస్సులు లేకుండా మా ఆయనకి నీ పాదములు లభించాయంటే ఇతని భాగ్యానికి మేము నమస్కారం చేసుకుంటున్నాం. కానీ మాకు మాత్రం పతిభిక్షని ప్రసాదించు. ఆగమైక శరణం అశేషలోక కారణం ఆహురాగమేన తత్వం ఆనందమఖండితం. స్వామి, నువ్వు ఆగమైక శరణం అంటే వేదముల ద్వారానే నిన్ను తెలుసుకోగలం. శరణు అంటే ఇక్కడ దిక్కు అని అర్థం. భగవంతుని తెలుసుకోవాలంటే ఉపాయం ఏమిటి అంటే శాస్త్రవాక్యములు ఉపాయములు. ఇంకో రకంగా తెలుసుకోలేం. అశేషలోక కారణం, సమస్త లోకములకు కారణమైన వాడివి. అటువంటి నిన్ను ఈ వేదములు అఖండమైన ఆనందస్వరూపుడవు అని చెప్తున్నాయి. ఆహుహు ఆగమం అని అంటే వేదములు ఈ విధంగా చెప్తున్నాయి. ఏమని? ఆనందమఖండితం, అఖండానంద స్వరూపుడైన పరబ్రహ్మ ఈతడేని వేదములు ప్రతిపాదిస్తున్నాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.